రాబడుకున్నాక ఈరోజు కృష్ణకాంత్ పార్క్ రివ్యూ చెప్తామని వచ్చిన ఫ్రెండ్. రివ్యూ చెప్తామని వస్తే నా లవర్ వేరే వాళ్ళతో తిరుగుతుంది ఫ్రెండ్. ఆ పార్కులనే ఉంది ఫ్రెండ్స్, దాంతో లిప్ లాక్లా పండిస్తుంది ఫ్రెండ్. నాకు ఏడుపు వస్తుంది. ఇంకా కూడా నాకు ఫస్ట్ కొంచెం లోపల సంతోషం ఉంది, ఎందుకంటే ఐఫోన్ మిగిలిందని. కానీ బాగా అనిపిస్తుంది. పెళ్లి చేసుకుందాం అనుకున్నా నేనంటే జాన్ అన్నది అదన్నది ఐఫోన్ ఇప్పిమంటది, అన్ని ఇప్పిస్తా నీకు, పెళ్లి చేసుకుంటా అన్నది, అన్ని చేసుకుంటా అన్నది, వేరే ఉంటే తెలుస్తుంది. ఏమన్నా ఫ్రెండ్స్, ఏం చేయాలి? పిచ్చెక్కి పోతుంది. మెంటల్ ఇందాక మైకోలా కొట్టిన మొత్తం బాగుండాలనిపిస్తుంది. అంత కోపం వస్తుంది. అసలు లవ్ అంటే వ్యక్తి పుడుతుంది. నేను బ్రహ్మచారి ఉండాలనిపిస్తుంది. నాకు ఇంకొకసారి పెళ్లి కానీ లవ్ కానీ పెళ్లి చేసుకున్నా కూడా చుక్కలు అనిపిస్తుంది. నేనేమనుకున్నా తెలుసా, అరే లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు వేరే వాళ్ళు లవ్ చేసి చంపేస్తారు కదా అని చెప్పేసి నేను కూడా కంబైన్ లవ్ చేసిన ఫ్రెండ్స్. లవ్ చేసి అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి, సరే నీకు వాలంటైన్ రోజు గిఫ్ట్ ఇస్తా, ఐఫోన్ 17 Pro Max ఇప్పిస్తా అని చెప్పిన. ఓకే థ్యాంక్ యూ అన్నది, ఐ లవ్ యూ అన్నది, జాన్ అన్నది, ముద్దులు ఇచ్చింది అని చెప్పింది. ఈ రోజు రివ్యూ చెప్తాను, పార్క్ వస్తే వేరే తోటి ఆ పార్క్ లో ఉంది, ఆయనతో రొమాన్స్ చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? లవ్ చేయొద్దు, పెళ్లి చేసుకోవద్దు, ఏం చేయాలి? బ్రహ్మచారిగా ఉండాలా? దేవుడా, మీరందరూ లవ్ చేయకండి బాబు. డబ్బులతో ఎంజాయ్ చేయండి, తాగండి, గోవండి, ఎంజాయ్ చేయండి. ఇలాంటి నీకంటూ ఒక రోజు వస్తుంది, పెన్షన్ వచ్చే పెద్ద ఖచ్చితంగా సెట్ చేసుకుంటుంది. నేను పింఛన్ మామనే బెస్ట్, ముసలనే బెస్ట్ బ్రో. నెలకు 4,000 పింఛన్ వేస్తారంట. రేవంత్ రెడ్డి చెప్పిండు ఈ వీక్లో, ఈ మంత్లో పింఛన్ 4,000 వస్తుందట ముసలోళ్ళకు. మంచిగా 2,000 4,000తో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ముసలోళ్ళని లవ్ చేసుకుంటే బెటర్ నాయన. ఈ అమ్మాయిలతో లవ్ చేస్తే మాత్రం మొత్తం గుడిపేస్తారు. వేరే